ఈరోజు వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ 95-100% ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్వ్యూలో అడగడానికి. ఫస్ట్ వచ్చేసి ఈజీ టు యూజ్. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ ప్రాజెక్ట్ నేము, ప్యాకేజెస్, కావాల్సిన డిపెండెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే MySQL, అలా స్ప్రింగ్ డేటా జేపీఏ, టెస్టింగ్కి J into J into Mockto, whatever you want, you can add, and Lombok. Like that, there are so many others based on your need. You can add it. After you can download that project from that website. ఒకసారి మీరు డౌన్లోడ్ చేశాక మీకు జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి STSలోనే ఇంపోర్ట్ చేసుకొని మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఫాస్టర్ డెవలప్మెంట్. ఫాస్టర్ డెవలప్మెంట్ ఎందుకంటే మనకు స్ప్రింగ్ బూట్లో ఆల్మోస్ట్ రెడీ టు యూజ్ ఆల్రెడీ ప్రతిదీ ఫీచర్స్ ఉంటాయి. మనం జస్ట్ యూజ్ చేసుకోవడం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ ఆపరేషన్ చేయాలంటే స్ప్రింగ్ డేటా జేపీఏ అనేది ఉంటుంది. దాన్ని యాడ్ చేసి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి దాన్ని జేపీఏ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షార్టింగ్ చేయాలి డేటాని, షార్టింగ్, పేజినేషను, ఇవన్నీ మనకి జేపీఏ రిపాజిటరీ నుంచి వస్తాయి అన్నమాట. అందువల్ల ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కాన్ఫిగరేషన్ చేయాలంటే అప్లికేషన్ ప్రాపర్టీస్లో డేటా సోర్స్ కాన్ఫిగరేషన్ ఇస్తే అయిపోద్ది. థర్డ్ వచ్చేసి హై స్కేలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే తీసుకుంటే ఫోన్పే బ్యాక్ ఎండ్ అంతా మైక్రో సర్వీసెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ సర్వీస్ అండ్ పేమెంట్ సర్వీస్. మనం డైలీ ఎక్కువగా పేమెంట్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం, లోన్స్ తక్కువ ఉందనుకోండి. ఇప్పుడు పేమెంట్ సర్వీస్కి రిక్వెస్ట్స్ ఎక్కువ వస్తే ప్రాసెస్ స్లో అవ్వడం వల్ల మీకు పేమెంట్స్ అనేవి స్లో అయిపోతాయి. దానివల్ల యూజర్ అనేది బ్యాడ్గా ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ ఫోన్పే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సేమ్ పేమెంట్ సర్వీస్ని డిఫరెంట్ పోర్ట్స్లో రన్ చేస్తారు. ఈ డివోప్స్ టీమ్స్ using Kubernetes, they will configure, and based on the request, the application instances will get increased, and the load balancer will split the request to across all the running instances. Because of that, high scalability we can achieve using Spring Boot. ఫోర్త్ వచ్చేసి ప్రొడక్షన్ రెడీ. ఒకసారి మనం అప్లికేషన్ ప్రొడక్షన్లోకి వెళ్ళాక మనకి ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, అప్ డౌను, బీన్స్, ఏంటంటే మెట్రిక్స్, మనకి లాగ్స్ కూడా చెక్ చేయాలి. ఏ సర్వీస్లో ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఇవన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫీచర్స్ స్ప్రింగ్ బూట్లో. కాబట్టి ప్రొడక్షన్ రెడీ కూడా సపోర్ట్ అవుతుంది స్ప్రింగ్ బూట్ నుంచి మనకి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.